నా శ్రీమతి కోసం విపరీతంగా ట్రై చేశారు. నా జీవితంలో అయితే అంటే ఏ పగోడికి కూడా రాకూడదు. భార్యను తీసుకుని దాక్కుంటూ రోజుకొక లేదా 2 రోజులకు ఒక ఇంట్లోనో ఒక చోట్లోనో ఉంటూ 15 రోజులు తిరగటం అనేది నిజంగా ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోవాలి, రాజకీయంలోంచి మానేయాలి. ఎవరికి రాకూడనటువంటి దుస్థితి అది. చివరికి అదృష్టవశాత్తు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చాక కూడా వదల్లా. జనవరి 1 తారీఖున నా భార్యను పోలీస్ స్టేషన్కి పిలిచి 4 గంటల పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సిఐ గారు. రోజు నీది నడుస్తుంది. దీనికి సమాధానం చెప్పే రోజు, వాతకి 10 వాతలు పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుందనే ఊరుకున్నాను నేను.